ఎప్పుడు ఉప్పైనా ఉప్పు తప్ప వేరే టిఫిన్ లేదా? బయట ఉప్పు ఎక్కువేసి రాను మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. నీ నాన్న కాళ్ళ వేళబడి బతిలాడాడు కాబట్టి నీ మెళ్ళలో తాళి పట్ట కట్టాను కానీ లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడినే కాదు. గొడవ చేయకండి, బజార్లో ఉన్న పరువు కాస్త పోతుంది. ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకునేవాళ్ళు ఇది వింటే పెళ్ళాం చోట లింగం అనుకుంటారా బాబు? ఎందుకే జడ ఉండండి రా. ఓ పని చేయండి రా, నువ్వు దానికి జడై, నువ్వు వాడికి నిక్కరై, నువ్వు వాడికి కైగట్టు. నేను మీ అమ్మకి కాఫీ అక్కడ పెట్టు. మంగ, ఆఫీస్కి వెళ్తున్నాను, దారి ఖర్చులకి 100 ఇస్తే ఇంట్లో ఇన్ని బీరువాలు ఉండగా డబ్బు దాచుకోవడానికి ఆ ప్లేస్ దొరికిందా? సారీ. మీ ఆవిడ పేరు అత్తిలి పాప. అయ్య బాబు కరెక్టేనండి. 30 సంవత్సరాలు. అవునండి. మీ నాన్న పేరు నాన్న నరసింహనాయుడు. కరెక్టేనండి. అమ్మ ఇందిరమ్మ. అయ్యో అది కూడా కరెక్టేనండి. మీ చెల్లెలి పేరు వైజయంతి, మీ తమ్ముడి పేరు భద్రై, మీ ఇంటి నెంబర్ 13 మధురా నగర్, శాంతినివాసం, హైదరాబాద్ 33. అవునండి. మరి డబ్బులండి? ఏమో 500 ఉన్నాయి కదా ఇలాగి. అయ్య బాబు అది కూడా అంత కరెక్ట్ గా ఎలా చెప్పేశారండి? రీడింగ్. ఈ ఆగస్టు వరకు ఆగవయ్యా. ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వస్తుంది కదా, కనిపించు. వస్తానండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అదేంటి మావా, బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు, అంత కరెక్ట్ చెప్పేశావు. నీకు నిజంగానే జాతకం తెలుసా? జాతక చక్రం తీసుకురారా అంటే రేషన్ కార్డు తెచ్చాడు యాదవ. అయినా నేను ఇంకన్నాళ్ళు జాతకాలు చెప్తాను, త్వరలో నేను సీఎం అయిపోతానని నా జాతకం చూసినట్టు చెప్పాడు కదా. ఆడెవడో నీలాంటి అంటాడు. అన్నా ఇక్కడున్నారా మీరు? మ్యాటర్ ఏంటి తెలుసా మీకు? చెప్ప. సత్యమైన పాటకి నంది అవార్డు వచ్చింది. అలాగే నోరు తెరవండి. అన్నా అన్నా సత్యవరా ఇక్కడ అన్నా, స్వీట్ తీసుకో అన్నా. దేనికి? నువ్వు రాసిన పాటకి నంది అవార్డు వచ్చింది కదా, దానికి. వచ్చింది నాకు కాదు, చక్రధారి గారికి. అన్నా పేరు ఆయనదైనా రాసింది నువ్వేగా అన్నా? రాసింది నేనైనా, రాయించింది ఆయనేగా. ఏ రాయించేది? నిన్ను టాలెంట్ నాడు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నాడు. నువ్వే కనుక పాట రాసేవపోతే అబ్బా ఇంకొకటి రాసిస్తాడు. నేను ఒక టాక్సీ డ్రైవర్ని, నాలో ఉన్న టాలెంట్ ఆయన గుర్తించి పనిచ్చారు. సినీ ఫీల్డ్ లో నలుగురికి పరిచయం చేశారు, డబ్బిస్తున్నారు. ఫ్రీగా ఆయన రాయించుకోవట్లేదు కదా. ఒకప్పుడు ఆయన కూడా ఇలాగే రాసేవారు. సడన్ గా నేను రైటర్ అయిపోవాలంటే ఎలాగా? మీరు అనవసరంగా ఆయన పెద్ద విలన్ చేయకండి. నువ్వెన్నైనా చెప్పరా, నీ అంత గొప్ప రైటర్ ఇప్పుడు దాకా పుట్టలేదు. నా ముందున్న రైటర్స్ అందరూ నీకు తెలుసా? నాకు తెలిసిన రైటర్ నువ్వు ఒక్కవేరా. కనీసం నా తర్వాత ఎంతమంది వస్తారో అదైనా తెలుసా? అది ఉన్నోళ్ళ గురించి సరిగ్గా తెలీదు, ఇంకా రాబోయే వాళ్ళ గురించి నీటేడు చెప్తాడు. ఇటు బొందా మరి నెక్స్ట్ వాళ్ళు ఎందుకు పీకుతారు? మీకు కావాల్సింది పార్టీయే కదా. అమ్మ దొంగ, కరెక్ట్ గా కనిపెట్టించావే. ఇస్తా. ఎప్పుడు? ఎక్కడా? అడుగుతాను, నిజం చెప్తావా? ఏంట్రా అత్త నిన్ను కొడతాదా, నువ్వు అత్తను కొడతావా? ఇలాంటి ప్రశ్నలు పెడతాడంట. అప్పుడప్పుడు తన కోపం వచ్చినప్పుడు తను కొడుతుంది, నేను పడతాను. బట్ అరే నా కోపం వస్తే మాత్రం నేను పడతాను, తను కొడుతుంది. ఏంట్రా మా గురుగారు తను ఏ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తే వాళ్ళకి ఇంకొకరితో పెళ్లి అయిపోతుందని బాధలో ఉంటే మీ కూడా ఏంటి? మాకు కావాల్సింది శాంతి కాదు. అడవడ నిన్ను తిడుతూ ఉంటే నీకు అంత ఆనందంగా ఉందా? ఆవేశపడకు మామా. ఏమింటున్నావు అసలు నువ్వు? కొత్త ట్యూన్ రాయాలి కదా. మరి అక్కర్లేదు, నువ్వు పాడు, మేము కలుస్తాం. మరి 3 కావాలంతే కదా. ఇప్పుడు చూడు.